1879లో జర్మన్లో ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు. కానీ స్కూల్లో ఉపాధ్యాయులతో కానీ పిల్లలతో గాను పెద్దగా మాట్లాడేవాడు కాదు. అందువల్ల ఆ పిల్లవాడు ఎవ్వరికి కూడా నచ్చేవాడు కాదు. ఒకసారి నువ్వు ఏమవుతావు అని అడిగినప్పుడు ఆ పిల్లవాడు నేను ఒక గొప్ప సైంటిస్ట్ అవుతానన్నాడు. ఆ మాట విన్న ఉపాధ్యాయులు పిల్లలు టక్కున వేశారు. తరువాత ఆ పిల్లవాడుకు చాలా ఇబ్బంది అయ్యి బేజారయ్యి అందరూ ఎగతాళి చేస్తున్నారు ఉద్దేశంతోనే ఆ పిల్లవాడు 15 సంవత్సరాలకే స్కూల్ డ్రాప్అవుట్ అయిపోయాడు. తర్వాత ఒక ఫిజిక్స్ బుక్ తీసుకొని తెలియనించుకోవడం ప్రారంభించాడు. తర్వాత ఆయనకు ఏదో ఒక చిన్న ఆఫీస్లో క్లర్క్ ఉద్యోగం వచ్చింది. ఆ క్లర్క్ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు, కానీ ఇంట్లో పరిస్థితుల వల్ల చేయవలసి వచ్చింది. తర్వాత ఆ పిల్లవాడు కొన్ని పరిశోధనలు చేశాడు. స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనే దాన్ని కనుగొన్నాడు. దాన్ని చూసిన సైంటిస్టులు మేధావులు ఇంతకంటే గొప్ప సైంటిస్టు మేధావి ఈ ప్రపంచంలో ఈ భూప్రపంచంలో పుట్టబోడు అని చెప్పేసి నిర్ణయించారు. ఆయనే ఐన్స్టీన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్. ప్రతి ఒక్క స్కూల్లో కూడా క్లాసులో కూడా ఐన్స్టీన్ మాదిరిగా టాలెంట్ ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళను బయటికి తీసే బాధ్యత ఉపాధ్యాయులదే.